Prestige Family MSR Association సార్. బిఫోర్ దట్ నా పేరు ఆనంద్ సార్. చాలా మంది అవుతున్నారు ఇక్కడ నా జర్నీ అందరు ఇక్కడ ఏం చెప్పారంటే జర్నీ ఏం జరిగింది ఇంతకు ముందు నేను ఏం చేసేదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చాను వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాను. సో మనందరికి కూడా కావాల్సిన ఏంటంటే ఎందుకు వచ్చే మీటింగ్కి మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం తర్వాత మనం ఏం తీసుకోబోతున్నాం ఇది కనుక మనకు అర్థమైతే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఇలానే 14 నెలల క్రితం లాస్ట్లో నుంచో నేను కూడా కొంచెం ఇబ్బందిగాను ఇసుగాను చప్పట్లు కొట్టడం ఏంటి వచ్చినప్పుడు లేవటం ఏంటి ఇవన్నీ కూడా ఇబ్బందిగా అనిపించేది. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే మూడు క్వశ్చన్స్ సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పని ఏంటి, ఈ పని మంచిదా కాదా, అది ఎవరికి అవసరం లేదు, నీ ఒక్కదానికి నీ ఒక్కడికి అవసరం. చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే ఈ పని మంచిదని నేను చేయవచ్చా లేదా, ఒకవేళ పని చేస్తే సక్సెస్ అవుతాం లేదా. ఇదే కదా సార్ భూమి మీద మనం ఎవరు ఏం పని చేసినా కానీ డబ్బు కోసమే. ఈవెన్ సార్లు గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు కూడా గ్రేట్ పీపుల్స్. గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా పొలం పని చేసిన డబ్బు కోసమే. మన డబ్బు ఇక్కడ వస్తుంది, కూర్చోవచ్చా లేదా. సో కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే వాటర్ ఎక్కువ దాని ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా నా పేరు ఆనంద్. బిఫోర్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ సార్. ఈ బిజినెస్ లా నేను చూడలేదు. స్టార్టింగ్ లో చాలా మంది ఈ బిజినెస్ గురించి చెబుతుంటే ఇల్లు చూసారని చెప్పాను. బట్ ఒకసారి వచ్చి నాకు చెప్పాడు దీంట్లో ఆరోగ్యం ఆదాయం ఉంటుంది అన్నాడు. నేను చేస్తుంది కిమ్స్ హాస్పిటల్లో జాబ్, ఓన్ క్లినిక్ ఉంది, బీఫార్మసీ BSc నా క్వాలిఫికేషన్. ఆరోగ్యం తెలుసా లేదు నాకు, ఆరోగ్యం అంతా నాకు తెలుసు. రెండోది ఆదాయం, నెలకు 80-90 సంపాదించుకుంటాను. ఇంకా నేను ఎందుకు వినాలనుకునే టైంలో సార్ క్వశ్చన్ వేశాడు. సార్ మీరందరూ గమనించాలి, వెస్టీలో జాయిన్ అయితే డబ్బులు రావు, వెస్టీలో జాయిన్ అయితే ఆరోగ్యం మాత్రం వచ్చి వాడుకుంటే. సార్ నాకు వేసిన క్వశ్చన్ ఏంటంటే సార్ ప్రతి జాబ్కి హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, మెడిసిన్స్, డాక్టర్స్ తలపొద్దు ఒకసారి వాయిస్ ఇవ్వచ్చు ఉన్నాయా. డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. జబ్బులు తగ్గాలా పెరగాలన్నాడు. తగ్గాలా పెరగాలి సార్, అది ఒక మాట కనెక్ట్ అయ్యాను. ఏం జరుగుతుంది సార్ అంటే జబ్బుకు మూలం ఒకటే, మనం తీసుకునే ఫుడ్లో పౌష్టికలు లేవు, విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ జబ్బులు వస్తున్నాయి. సో మంచి ఆహారం తీసుకుంటే మంచి మందులతో పని లేదన్నాడు. సో ఇక్కడ ఉన్నాయని కూడా ఫుడ్ సప్లిమెంట్ చెప్పగానే కొంచెం డౌట్ తోటి చెక్ చేద్దామని చెప్పేసి మా మిస్సెస్ గ్యాస్ ట్రబుల్ ఉంది, లైసెన్స్ ఫార్మసిస్ట్ ని 7 లక్షల మెడిసిన్స్ ఉన్నాయి నా ప్లాస్లో. బట్ ఎప్పుడు కూడా మా మిస్సెస్ గ్యాస్ ట్రబుల్ తగ్గిందని చెప్పలేదు. అనుమానంగా తీసుకున్న అలోవేరా, ఇక్కడ ఆమ్ల ద్వారా, రైస్ ప్రాణాల ద్వారా జస్ట్ నెల 10 రోజుల్లో మా మిస్సెస్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. నమ్మచ్చలేదు నేను. సో ఇక్కడ అదే జరుగుతుంది, ఆరోగ్యం వచ్చింది. ఇది మంచిదా కాదా ఎవరైనా చెప్పొచ్చా. ఇందాక మేధావైనటువంటి రవి సారు, రమేష్ సారు వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఫార్మా రంగంలో అందరూ నా ఫ్రెండ్సే. బిఫోర్ నేను వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ నేను షేర్ చేసిన ఒకటి నా ఆరోగ్యాన్ని. ఎప్పుడు ఆరోగ్యం బాగుందని ఒక మీటింగ్ పిలిచారు. ఆ మీటింగ్కి వెళ్ళినా నాకు అర్థమైంది ఇక్కడ కావాల్సిన డబ్బు ఉంది. ఆ డబ్బు కూడా నేను ఎక్కడ చూసానంటే బీవీ మేడం 2వ తరగతి చదివింది 3 లక్షలు తీసుకుంటున్నాను చెప్పింది. MBA స్టూడెంట్ జ్యోతి మేడం 2 లక్షలు, మనీషా మేడం డిగ్రీ స్టూడెంట్ 82,000. నన్ను తగ్గించుకున్నాను. ఇంతకుముందు నేను తోపుతురు అనుకున్నాను, బట్ ఇక్కడ డబ్బు ఉంది. నేను కూడా తెలుసుకుంది ఇంత జర్నీ చేయడం మొదలు పెడితే ఏదైతే నాకు ఆరోగ్యం వచ్చిందో ఆ మాట షేర్ చేయడం. ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ ఎంత, 450 రూపాయలు. 90,000 450 ఎక్కువ. మా మిస్సెస్ ఇంకా చూసే ఉంది. బట్ అదే జర్నీ ముందుకు వెళ్ళడం మొదలు పెడితే 3 నెలల నా ఇన్కమ్ 7,400, 5 నెలల ఇన్కమ్ వచ్చేసి 42,000, 7 నెలలు వచ్చేసి 53,000, 9 నెల 66,000, కరెక్ట్గా 13 నెలల కల్లా 99,371. లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ 1,24,000 సార్. బాగుందా. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు అర్థమైతే నీకు అర్థమైతే ఎంత తెలుస్తుంది. జస్ట్ ఒక 5 minutes లో గురువు గారు రాబోతున్నారు.